గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయినా సరే చాలా అనుకూలంగానే ఉంటుంది, కంగారు పడకండి. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు. అందరినీ మీ మాటలతోటి ప్రభావితం చేయగలుగుతారు. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి, తోటివారితోటి అనుకూలత కనపడుతోంది. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్ల ద్వారా మీ యొక్క వ్యాపారాలను విస్తరింప చేయగలుగుతారు, ప్రచారం చేసుకోగలుగుతారు, ప్రమోషన్ చేసుకోగలుగుతారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళతో తిరిగి మళ్ళీ మైత్రి కలయికలు కనపడుతున్నాయి. స్నేహం పెంచుకోగలుగుతారు. అలాగే బంగారం వ్యాపారస్తులకి, వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి, అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. చక్కగా అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. స్నేహితులు పెంచుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని, సంతోషాన్ని, అవకాశాలని కలగజేస్తుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి చాలా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ వారం అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. టీచర్స్కి, లెక్చరర్స్కి కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశము, రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులు కలవడం కానీ, ఇష్టమైన వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది ఈ వారం. భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా ఈ వారం బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా క్రీడా నైపుణ్యం కనపడుతోంది. అలాగే ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. తోటి విద్యార్థులతో చదువు పట్ల ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, మీ స్థాయి పెరిగే అవకాశాలు, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సజావుగా సాగడంతో పాటుగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అవకాశాలు వస్తాయి. ఒడిదుడుకులు తగ్గుతాయి. అయితే నమ్మక ద్రోహాలు, ప్రేమ కలాపాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారాల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం పొందడానికి కృషి చేస్తారు. అయితే మొండి బకాయిలు అయితే వసూలవుతాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పనిని వాళ్ళ చేత చేయించుకోగలుగుతారు. మనుషులు బాగా వాడుకోగలుగుతారని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య ఒకరికొకరికి పరస్పర సహకారము, లేదా ఒకరికొకరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. పరువుకి, ప్రతిష్టతకి, అలాగే డబ్బుకి బాగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ఈ వారం. అలాగే ఒంటరిగా ఉండాలి అని, ప్రశాంతంగా కాలం గడపాలని, మెడిటేషన్ చేయాలని, వ్యాయామం చేయాలని తపన బాగా పెరుగుతుంది మీకు ఈ వారం. కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన, కొత్త ప్రాంతాలు తిరగడం కలిసి వస్తుంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహార పరంగా మాత్రం మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ టాలెంట్ని, సమర్థతని నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కానీ స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతోంది. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. అలాగే రాజకీయ నాయకుల ద్వారా కూడా అనేక రకాల సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, బహుమతులు పొందగలిగే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా అద్భుతమైన వ్యాపార లాభాలు ఉన్నాయి. నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. భవిష్యత్తు గురించి, పెట్టుబడుల గురించి బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గించుకోగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఉద్యోగంలో ఒడిదుడుకులు తగ్గుతాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ ప్రేమను వ్యక్తపరచచ్చు. మీ ప్రపోజల్కి అంగీకారం తెలిపే అవకాశం ఉంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. జాగ్రత్త. సమయానికి, అవసరానికి డబ్బులు అయితే మాత్రం చేతికి అందుతాయి కాబట్టి వచ్చే డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. వ్యాపారాల ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ వారం. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పిల్లలకు సంబంధించినటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడబోతోంది. కోర్టు సమస్యలు కానీ, చిక్కుముడులు కానీ వాటి నుంచి బయటపడగలుగుతారు.
వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్యలో నైపుణ్యం కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షలు ఉత్తీర్ణత కనపడుతోందని చెప్పొచ్చు. ఉద్యోగాభివృద్ధితో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ కూడా అవుతాయని చెప్పొచ్చు. అయితే కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఏ రాశి వారికి కూడా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో DTP చేయించి, ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఏమన్నా ప్రయోగం చేసేసే అనుమానాలు వస్తున్నా, అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.